మారుతున్న జీవన విధానాలు, పెరుగుతున్న సమస్యలు మనిషికి కంటి నిండా నిద్ర లేకుండా చేస్తున్నాయి. తగినంత నిద్ర లేకపోవడం అనేది శరీరంపై తీవ్ర ప్రభావమే చూపుతుంది. అనేక శారీరక, మానసిక సమస్యలకు కారణమవుతుంది. ఈ నిద్రలేమితో బాధపడుతున్న వారి సంఖ్య దేశంలో నానాటికి అధికమవుతోంది. మన దేశంలో కేవలం 27% మంది మాత్రమే ప్రతిరోజు రాత్రివేళ సరిపడా అంటే కనీసం 6 నుంచి 8 గంటలు నిద్రపోతున్నారు. ప్రపంచ నిద్ర దినోత్సవం సందర్భంగా రెస్మెడ్ సంస్థ శుక్రవారం విడుదల చేసిన రెస్మెడ్ స్లీప్ సర్వే 2024లో ఈ విషయం వెల్లడైంది. దేశవ్యాప్తంగా 36,000 మందిపై ఈ సర్వే చేశారు. ఇదే సంస్థ 2023లో నిర్వహించిన సర్వేలో సుమారు 80% మంది తగినంత నిద్రపోతున్నట్లు తేలింది. తాజా గణాంకాలు ఇందుకు పూర్తి భిన్నంగా ఉండడంతో దేశంలో నిద్రలేమి సమస్య తీవ్రతను తెలియజేస్తున్నాయి. కాగా పని ఒత్తిడి వల్లే తమకు నిద్ర ఉండడం లేదని సర్వేలో పాల్గొన్న వారిలో 42% మంది వెల్లడించడం గమనార్హం. దక్షిణాది రాష్ట్రాల్లో 38% మంది పని ఒత్తిడి వల్ల రాత్రిళ్లు తగినంతసేపు నిద్రపోవటం లేదు. ఉత్తరాది రాష్ట్రాల్లో ఇది 42%గా ఉంది. నిద్రలేమి వల్ల పని ప్రదేశంలో పూర్తి సామర్థ్యం మేరకు పని చేయలేకపోతున్నామని సర్వేలో పాల్గొన్న వారిలో 90% మంది చెప్పారు. కాగా రాత్రి మంచం ఎక్కిన తర్వాత సెల్ ఫోన్ చూడడం అనేది చాలా మందికి అలవాటుగా మారిందని, నిద్రలేమికి ఇది ప్రధాన కారణమని భావిస్తున్నారు. అయితే మంచి నిద్ర కోసం రోజుకు 7 నుంచి 9 గంటలు పడుకోవడానికి నిర్దిష్ట సమయం కేటాయించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. పడుకునే ముందు కంప్యూటర్, సెల్ ఫోన్ స్క్రీన్ల నుంచి వచ్చే బ్లూ లైట్ను చూడటం ఆపేయాలి. కెఫిన్ శాతం ఎక్కువగా ఉండే టీ, కాఫీ వంటి వాటిని మధ్యాహ్నం తర్వాత తాగకూడదు. ఉదయాన్నే ఎండలో కాసేపు నిలబడాలి. అర్ధరాత్రి వరకు మేల్కొని ఉంచే అలవాట్లకు దూరంగా ఉండండి. నిద్రపోవడానికి మందులు వాడకండి. ఇలా చేస్తే అది ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. రాత్రి విశ్రాంతి తీసుకున్న తర్వాత కూడా అలసిపోయినట్లు అనిపిస్తే కనుక వైద్యుల్ని సంప్రదించటం ఉత్తమం. ఇక చివరిగా మీ నిద్ర అవస్థలను అంచనా వేయటానికి, తెలుసుకోవడానికి స్లీప్ ట్రాకర్ను వాడితే మీ నిద్ర గురించి పూర్తి వివరాలు తెలుస్తాయి. మంచి ఆరోగ్యానికి మంచి నిద్ర ముఖ్యమని ఇప్పటికైనా తెలుసుకొని దానికి తగినట్లుగా సమయాన్ని నిర్ణయించుకుంటే మీ ఆరోగ్యానికి మేలు చేసిన వారవుతారని గుర్తుంచుకోండి.